తమిళనాడులో గ్రహించాల్సింది ఏంటయ్యా అంటే, ఒకటి పొలిటికల్ వాక్యూమ్ ఏమి గాదు. డీఎంకే చాలా బలమైన పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి పైదాకా. ఏఐఏడీఎంకే బలమైన పార్టీ గ్రౌండ్ నుంచి పైదాకా. అన్ని పార్టీలు ఆ కూటమితోనూ, ఈ కూటమితోనే ఉన్నాయి. ఇద్దరి వైపు లేకుండా వచ్చినటువంటి విజయ్ గెలిచాడంటే కారణం ఏంటయ్యా అంటే, ద్రవిడ రాజకీయాల మీద విరక్తి. చిన్నా చితకా పార్టీల పేరుతో, కులాల పేరుతో నడుస్తున్న దాని మీద వచ్చినటువంటి విరక్తి. సింగిల్‌గా ఒక పార్టీని గెలిపించడం అన్నటువంటిది అందులో కారణంగానే జరిగింది. ఇంకొక వైపున ఒకటి ప్రశాంత్ కిషోర్ ఒక తెలివైన గేమ్ నడుపుతున్నాడు. ప్రశాంత్ కిషోర్ స్వయంగా పర్యవేక్షించింది బెంగాల్ ఎలక్షన్స్. మమతా బెనర్జీ నేర్చిన ప్రతి అడుగు ప్రశాంత్ కిషోర్‌దే. కానీ ఓడిపోయింది. దారుణంగా ఓడిపోయింది. బీజేపీ ఏ పీకే లేకుండా పీకే అవతల పడేసింది. అక్కడ ఫెయిల్ అవుతున్న విషయాన్ని కవర్ చేసుకోవడానికి 2 ఏళ్ల క్రితం తను ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటని విజయ్ గెలిచాడు అన్నదాన్ని విజయ్‌ని తనే నడిపించినట్టు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నాడు. అది గేమ్ అనమాట ఇక్కడ.